తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీవారి గరుడ సేవ జరగనుంది. గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు అన్న అంచనాతో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా సాయంత్రం 6:30 గంటలకే గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్యాలరీలు అన్ని భక్తులతో నిండిపోయాయి. అయితే తిరువీధులకు వెలుపల ఉన్న భక్తులకు కూడా వాహన సేవ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అలిపిరి కార్ పార్కింగ్ నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, ఈ రోజు బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రత్యేకత ఏంటి? అక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? నీలిమ, మొత్తం మీద తిరుమలకు సంబంధించి బ్రహ్మోత్సవాలు ఒకవైపు ఉంటే సామాన్య దర్శనాలు కూడా ఒకవైపు ఉంటుంది. అయితే తిరుమలకు వెళ్లేటువంటి భక్తుల్ని పోలీస్ కావచ్చు, ఆర్టీసీ, టీటీడీ ఈ మూడిటి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల తిరుపతిలో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ మామూలుగా అయితే గరుడోత్సవం రోజు 2 వీలర్స్ తిరుమలకు వెళ్లేదాన్ని ఆపేవాళ్ళు. అయితే ఈసారి ఒక రోజు ముందే 2 వీలర్స్ని ఆపేశారు. ఇప్పుడు చూస్తే 4 వీలర్స్ని కూడా తిరుమలకు అనుమతించడం లేదు. దీంతో దర్శనాలు కావచ్చు, దర్శనం ఆల్రెడీ ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు ముందస్తుగానే రిజర్వ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్లేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా తిరుమలకు కార్లని అనుమతించకపోవడంతో ఎలా తిరుమలకు వెళ్లాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. అలిపిరి దగ్గర ఉండేటువంటి చెక్ పాయింట్ కూడా చూడొచ్చు. ఒక్కటంటే ఒక కారు కూడా లేని పరిస్థితి. టోటల్గా ఆర్టీసీ బస్సులు తప్ప మరో వెహికల్ లేదు. పోలీసు అనుగ్రహం లేకపోతే కారు లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా 300 రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళు ఎలా తిరుమలకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. పోతే నడిచి వెళ్ళడము, లేదంటే ఆర్టీసీ బస్సులో పోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. తిరుమలలో ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా కార్లు వెళ్ళిపోయింది కాబట్టి అక్కడెక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ లేదని చెప్పి ఇక్కడ ఆపేయడం జరిగింది. తిరుమలకు వెళ్ళేటువంటి వాళ్ళు ముందు రోజు వెళ్ళేటువంటి వాళ్ళకి ముందస్తుగానే కొంత ప్రణాళిక చేసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అయితే ఈరోజు దర్శనానికి వచ్చి ఈ కారణంగా దర్శనానికి వెళ్ళలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ టీటీడీ ఏం చేస్తుందనేది ప్రశ్నార్థకం. మరోవైపు వీఐపీ లెటర్లతో రేపు దర్శనానికి వెళ్ళాలనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏదైతే వీఐపీ దర్శనాలకి ఇచ్చేటువంటి జేఓ ఆఫీస్ కావచ్చు, ఇతర దీనికి కావచ్చు, వాళ్ళు వెళ్ళి ఆ యొక్క టికెట్ లెటర్లు ఇచ్చి దర్శనాలు పొందాల్సి ఉంది. వాళ్ళు కూడా అవస్థలు పడే పరిస్థితుంది. 4 వీలర్స్ని కూడా ఆపేశారు. ఇంకాసేపు తర్వాత టోటల్గా అలిపిరి దగ్గర నుంచి బస్సులు తప్ప ఇంకేది పోయే పరిస్థితి ఉండదు. అదే కీలకమైన విషయం ఏంటంటే తిరుపతిలో చాలా చోట్ల కార్ పార్కింగ్లను ఏర్పాటు చేశారు. అయితే కార్ పార్కింగ్ సంబంధించి చాలా దూరం, అలిపిరి దగ్గర నుంచి చాలా దూరంలో కార్ పార్కింగ్ ఉంది. అయితే ఆ కార్ పార్కింగ్ దగ్గర నుంచి తిరుమలకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుల్ని కార్ పార్కింగ్ దగ్గర ఏర్పాటు చేస్తుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. అలా కాకుండా ఆర్టీసీ బస్సులకి, ఆర్టీసీకి, పోలీస్కి, టీటీడీకి సమన్వయం లేకపోవడం వల్ల టీటీడీ ఇచ్చే టికెట్లు వచ్చిన వాళ్ళతో ఎలా చేయాలనే కోఆర్డినేషన్ లేదు.